భారత్ మీద విషం చిమ్మే జర్నలిజం, నిరంతరం నెగిటివ్ ప్రచారం చేసుకుంటూ వచ్చినటువంటి జర్నలిజం, దారుణాతి దారుణంగా వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్త ప్రచారం చేసిన జర్నలిజం. ఈ జర్నలిజం చేసిన వాళ్ళు జర్నలిస్టు అని సగర్వంగా చెప్పుకుంటూ వచ్చారు. అయ్యో వాళ్ళు జర్నలిస్టే రాస్తున్నారండి అన్నారు. నేను అనేక సార్లు ప్రస్తావించా, ఇది జర్నలిస్టులు కాదు, దీని వెనకాల ఏదో కుట్ర నడుస్తుంది అన్నటువంటి. ఎందుకంటే ఫస్ట్ ఒక దేశం మీద వార్త రాసేటప్పుడు అందులో ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలు వాస్తవ అవాస్తవాలు ప్రస్తావించకుండా అడ్డదిడ్డంగా రాశారు అంటేనే ఒక ఉద్దేశపూర్వకంగా రాసినట్టు, దాని వెనకాల సంథింగ్ ఏదో ఉంటుంది. ఇప్పుడు బయటపడింది అమెరికా నిధులతో USAID అనేటటువంటి సంస్థ పెట్టి దాని ద్వారా విష ప్రచారం చేయించడానికి ఆ డబ్బులన్నిటి ఎవరెవరికి ఇవ్వాలో తేల్చేది డీప్ స్టేట్ సోరోస్ టీము. వాళ్ళు దేశవ్యాప్తంగా ఇదే ప్రపంచవ్యాప్తంగా 6200 మంది జర్నలిస్టులకి USAID ద్వారా ఫండింగ్ చేశారు. 707 మీడియా సంస్థలకు ఫండింగ్ చేశారు. 279 మీడియా NGOs లైక్ వైర్ లాంటి వాటి NGO పేరుతో మీడియా వ్యవస్థని పెట్టేసి దానికి ఫండింగ్ సంపాదించారు. ఓవరాల్గా ఈ విషయాలు ఇప్పుడు వికీలీక్స్ బయట పెడుతున్నటువంటి అంశం.